ఆయన పోలీసులకి అయినాళ్ళ ద్వారా పట్టుకుంటారు, అయినాళ్ళు అవసరం లేకుండా కూడా పట్టుకునే నేను చెబుతుంది అయినాళ్ళ ఉత్సాహం లేకుండా కూడా ఉంటారు. ఓకేనా, ఇప్పుడున్న ఈ యాదవ్కి చాలా మంది ఆడాలతో తిరగడం అనేది మేము చూసాం. ఎవరిని పట్టుకోవాలో ఏందనేది డేటా మొత్తం వచ్చేసింది ఆల్రెడీ. పంజాగూడ పోలీస్ స్టేషన్లకి, హైదరాబాద్ పోలీసులకి అంతా డేటా వచ్చింది. అందుకే యూట్యూబ్ మేనేజర్ ని, ఇన్స్టాగ్రామ్ మేనేజర్ కి ఒక లెటర్లు పెట్టారు. ఓకేనా, వాళ్ళ నుంచి స్పందన వచ్చింది అనుకో, వీటి మీద రియాక్షన్ అనేది మొదలైంది. మిగతా దేశాల్లో పర్మిషన్ తీసుకుంటారు, అది ఏ మూలం దాక్కున్నా కానీ అక్కడ పోలీసుల ద్వారానే ఇక్కడికి అప్పగించేలాగా చేస్తారన్న. ఆడేదో ఆశపడ్డాడు, దురాశకి ఏదో పోయాడు, ఒక మంచి గుణం అలా చెడిపోయిందంటే ఏదైనా ఆశపడి ఉంటాడు అనే ఫీలింగ్ లో చాలా మంది ఏంటంటే ఆడిని అభిమానించి ఆడి వీడియోలు ఫస్ట్ నుంచి చూసే వాళ్ళకి అలా ఆలోచన వచ్చింది, ఈ దరిద్రుడిని ఎవడో ముంచాడు రా బాబు, ఏదో ఆశ పెట్టినట్టు ఉన్నారు ఈ దరిద్రుడికి అన్న ఫీలింగ్ అయితే కలిగింది అన్న. ఏంటంటే కింద కామెంట్లు కానీ మెసేజ్లు కానీ చూస్తున్నాం కదా, ఇంకా ఎందుకురా ఇక్కడ తయారవుతున్నావు, ఏమైందిరా నీకని చాలా మంది పెద్దవాళ్ళు పెడుతున్నారు మెసేజ్లు. అయ్యేటికి కూడా లైక్ పెడుతున్నాడు, నవ్వుతున్నాడు, కామెంట్ పెడుతున్నాడు, కానీ అమ్మా నేను మారుతాను అనే ఏం పెడతలా. వినాయకుడు క్షమించడంటే ఈ దరిద్రుడిని ఏమనాలి చెప్పి, మమ్మల్ని ఆయన తిట్టేవాడినంట, వినాయకుడు క్షమించడంట. నువ్వు దేవతల గురించి మాట్లాడితే నిన్ను క్షమిస్తాడా వినాయకుడు? ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు? ఏం నీకున్న జ్ఞానం పోయింది, నువ్వు ఏం మాట్లాడుతున్నావు, ఏదైనా లెక్కర ఏదైనా కొత్తది వచ్చిందేమో, అది తాగావేమో అన్న ఫీలింగ్ కలుగుతుంది కొంతమంది మందు బాబులకి. ఆ ఉద్దేశంతో అంటున్నాను. అంటే శివాజీ గారి బట్టల దగ్గర స్టార్ట్ అయిన ఈ టాపిక్ ఇలా దేవుళ్ళ దగ్గర తీసుకొచ్చాడంటే ఎంత దిగజారాడు. అదే కదన్న చూస్తుంది. మన ఆడవాళ్ళు నిన్నే ఒక వీడియో చూశారు ఢిల్లీలోది, అది మన ఆంధ్రాలో జరిగిందని చెప్పేసి సోషల్ మీడియా ఎవడో పెడితే బండాబోదులు తిట్టారండి. ఢిల్లీలో దొరికారు, తాగేసి సిగరెట్ తాగే వెళ్తాం అనేది చూపిస్తున్నారు. ఓకేనా, అట్లాంటి పనికిమాలని ఎక్కడెక్కడో జరిగే వాటిని మనం పట్టుకోవద్దు. మన వాళ్ళు శుభ్రంగా ఉంటారు, మన వాళ్ళకి అవి తీసుకొచ్చి ఇంకా అలవాటు చేయొద్దు. మీలాంటి దరిద్రులు మాట్లాడటం వల్ల అలాంటివన్నీ ఇంకా ప్రోత్సాహం అవుతున్నాయి. ముఖ్యంగా మా అన్వేషణ లాంటాడు సీతమ్మ జోలికి వెళ్తాడు. సీతమ్మ గురించి ఏం తెలిసి దరిద్రుడికి, ఏం తెలిసి దరిద్రుడికి? చదువుకున్న పుస్తకాల్లో లేదు కానీ మనకి ఇప్పుడు పెట్టాలి. రామాయణం అనేది కూడా ఒక పుస్తకం పెడితే ఇలాంటి దరిద్రులు తయారవకుండా సమాజంలో ఉంటారని చెప్పేసి నేను గవర్నమెంట్లని కోరుకుంటున్నాను. అసలు ఈ అన్వేషణ ఎందుకు అందరి మీద యుద్ధం ప్రకటిస్తుండో అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఏమి పని పాట లేకుండా వాడు అక్కడ కూర్చొని ఈ మనుషుల మీద ఆ మనుషుల మీద నేను ఏది మాట్లాడినా సాగిపోతుంది, ఇండియాలో నా వీడియోస్ వైరల్ అయిపోతాయి, ఒక్కొక్కరిని టార్గెట్ చేస్తున్నాడు. నిన్న వచ్చేసి ఐజుడ్ గారిని, ఈరోజు వచ్చేసి గరికపాటి గారి మీదకి నేను వదిలేస్తున్నా అని చెప్పేసి నేను వాళ్ళని ఏదో చేస్తాను అంటే ప్రతి ఒక్కరు డేటా సేవ్ చేసుకొని వాళ్ళని బెదిరించడం జరుగుతుంది. ఐజుడ్ని ఎందుకు బెదిరించినాడో వాడికే తెలీదు. మళ్ళీ ఐజుడ్ వీడియోస్ అప్లోడ్ చేసి మళ్ళీ డిలీట్ చేయడం జరిగింది. మళ్ళీ జనాలంతా ఎక్కేసేసరికి మళ్ళీ వీడియోస్ అప్లోడ్ చేసిండు. ఇప్పుడు ఎక్కడైతే ఐజుడ్ మళ్ళీ చేసేసరికి ఐజుడ్ నుంచి పక్కకి వెళ్ళిపోయినాడు. ఎందుకంటే వీడికి సపోర్ట్ ఉంది, ఇండియాలో ఫాలోవర్స్ ఉన్నారు, ఫాలోయింగ్ ఉందని చెప్పేసి వదిలేసి గరికపాటి మీద పడ్డాడు. అరే బాబు, ఎవ్వరు నిన్ను పాయింట్అవుట్ చేసి మాట్లాడట్లేదు, కానీ నువ్వు ప్రతి ఒక్కరిని ఎందుకు పాయింట్అవుట్ చేసి నువ్వు హైలైట్ అవుదామని చూస్తున్నావు? నాకు అర్థం కావట్లా. ఎంచక్క అదే బికినీలు, అదే బీచ్లు చూపించుకుంటూ బ్రతికేయచ్చు కదా. ఈ మనుషుల మీద ఎందుకు పడుతున్నావు? మనుషుల మీద పడకుండా నీ జీవితం మీద నువ్వు సాగించుకో, నీ బతికేదో నువ్వు బతుకు. మంచి ఇన్కమ్ ఉంది, ఇన్కమ్ జనరేట్ చేసుకుంటున్నావు, అంతకు మించి ఇంకెందుకు ప్రతి ఒక్కరి మీద పాయింట్అవుట్ చేయడానికి? వాడికి ఏమి పని పాట లేదండి. వాడికి పని పాట లేక ఈ మనుషుల మీద పడుతున్నాడు, దట్టు ఇండియన్స్ మీద పడుతున్నాడు. వాడు ఇండియాని తిట్టుకుంటూ ఇండియాలో నీట్నెస్ లేదు, థాయిలాండ్ లో నీట్నెస్ ఉంది, బ్యాంకాక్ లో నీట్నెస్ ఉంది అని చెప్పేసి మన ఇండియాని తక్కువ చేసి మాట్లాడేది. మన ఇండియాలో మరి జనాభా ఎక్కువ ఉన్నప్పుడు చెత్త ఎక్కువే ఉంటది. ప్రతి ఓడు చెత్తని పారేసుకుంటూ పోలేడు కదా. థాయిలాండ్ లో మరి జనాభా తక్కువ, అక్కడ చెత్త తక్కువ. సో నువ్వు ప్రతిదీ ఇండియాని పాయింట్అవుట్ చేసుకుంటూ మాట్లాడుతుంటే మరి ఇండియన్స్ అందరూ ఎందుకు వాడి విషయంలో హైలైట్ చేసుకుంటూ పోతున్నారు? వాడిని ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు? వాడి యొక్క వీడియోస్ కి రిపోర్ట్స్ కొడితే వాడికి తెలిసిపోతుంది, అరే నా వీడియోస్ నచ్చట్లేదు అని చెప్పేసి. కానీ ప్రతి ఒక్కరు ఇంకా చూస్తున్నాడు, వ్యూవర్షిప్ పెంచుతున్నాడు. వాడివి ఎందుకు వాడిని హైలైట్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. గరికపాటి మీద అడగండి క్వశ్చన్. అది వాడు ఒక ప్లాన్ వేసుకున్నాడు, ఏ రకంగా నాకైనా సరే నాకు ఇన్కమ్ జనరేట్ అవ్వడం ఆగదు, నాకు సబ్స్క్రైబర్స్ పోయినా నాకు ఇన్కమ్ వస్తుంది అని చెప్పేసి వాడు మాట్లాడుకోవడం జరుగుతుంది. ఒకటి మనుషులంతా వాడు ఏం చెప్పాడు అని ఒక క్యూరియాసిటీ దగ్గర పెట్టుకుంటున్నారు. వాడు వీడియో ఓపెన్ చేస్తున్నారు, వాడిని సబ్స్క్రైబ్ తీసేస్తే ఏంది బ్రో, వ్యూవర్షిప్ పెరుగుతుంది కదా, వాడు ఇన్కమ్ జనరేట్ అవుతుంది కదా, అది చాలు వాడికి. ఎటు పెట్టి నేను హైలైట్ అవ్వాలా, నాకు అమౌంట్ రావాలా అని చూస్తున్నారు తప్ప కానీ ఇండియాని హైలైట్ చేస్తూ మాట్లాడిన విషయాలు ఏమీ లేవు ఇప్పటి వరకు వాడు వదిలిన దాంట్లో. అంటే శివాజీ గారి బట్టల దగ్గర స్టార్ట్ అయిన ఇది కరెక్ట్, ఇది మాట్లాడుకోవాలి. కరెక్ట్ క్వశ్చన్ వేస్తున్నారు. ఎక్కడి శివాజీ గారు, ఎక్కడి ఐజుడు, ఎక్కడి అనసూయ, ఎక్కడి గరికపాటి? అరే మీ అందరికి ఏం పని లేక దీన్ని లాగుతున్నారా అని చెప్పేసి అడుగుతున్నా నేను.
మ్యూజిక్ సరే, ఎక్కడ శివాజీ గారు స్టార్ట్ చేసినటువంటి సామాన్లు ఎక్కడి వరకు వెళ్ళిపోయినాయో ఆ సామాన్లకి ఎవరికి అర్థం కావట్లా. ఫస్ట్ అనసూయ గారు రెస్పాండ్ అయినారు, ఆ తర్వాత చిన్మయ్య గారు తర్వాత నాగబాబు గారు చిన్మయ్య అనసూయ చల్లబడ్డారు. ఇక చల్లబడుతుంది ఈ విషయము, ఇక శివాజీని వదిలేస్తారు అనే టైంకి మళ్ళీ ఈ నాన్ వెజ్ ఎందుకు పట్టుకున్నాడో అర్థం కాదు. వాడు అంటే ఒక మనిషికి జరుగుతున్న సమస్యని సర్దుమణిగిద్దాం కంటే ఇంకా దీన్ని ఎక్కువ చేద్దాము, సోషల్ మీడియాలో హైలైట్ చేద్దాము, ప్రతి ఓడికి ఇది అయిపోవాలి, పాపులేషన్ అయిపోవాలి. అరే శివాజీ గారిని ఎందుకు ట్రోల్ చేస్తున్నారు? శివాజీ గారి దగ్గర నుంచి గరకపాటి దగ్గరికి ఎందుకు పోయినావు, ఐజుడి దగ్గరికి ఎందుకు పోయినావు, వీళ్ళ విషయాల మీద నువ్వు ఎందుకు స్పందిస్తున్నావు? వాళ్ళని నిన్నేమనలేదే, పాయింట్అవుట్ చేసి అరే నాన్ వేషనా నువ్వు సామాన్లు అన్నావురా, లేకుంటే నువ్వు అమ్మాయిలని ఏదైనా బట్టల మీద మాట్లాడావురా అంటే నువ్వు రిపీట్ చేయి. నువ్వు చూపించిన బికినీలు కూడా అందరు చూస్తున్నారు కదా, ఎవడు మాట్లాడలే. శివాజీ గారి మీద మాట్లాడిన విషయానికి నువ్వెందుకు రియాక్ట్ అవుతున్నావు, నువ్వెందుకు రెస్పాండ్ అవుతున్నావు, నువ్వెందుకు హైలైట్ అవుతున్నావు సోషల్ మీడియాలో అర్థం కావట్లేదు ఇప్పటికి కూడా. నువ్వు సపరేట్గా బ్యాంకాక్ లో ఉన్నావు, తెల్ల బెడ్షీట్ కప్పుకొని పండుకో అంతే తప్ప. కానీ ఇష్టం వచ్చినటువంటి అందరి మీదకి ఇండియన్స్ అందరూ ఏమి నువ్వు చెప్తున్న మాటలు విని అదే కరెక్ట్ అనుకునేటువంటి ఎవరు లేరు. ప్రతి ఒక్కరికి ఎడ్యుకేటెడ్ ఉన్నారు, నువ్వు చెప్పే మాటలు ప్రతి ఒక్కరికి అర్థమవుతాయి. ఏదో నయనానందం ఇండియాలో చూపించలేనివి నువ్వు చూపిస్తున్నావు అని చెప్పి చూస్తున్నాను తప్ప, కానీ నీ వీడియోస్ ఏం మంచిగా ఉండి ఎవరు చూడట్లా. ఆల్రెడీ ఇప్పుడు నాన్ వెజ్ కొత్త ప్లాన్ వేసాడు, ఒక ఫేక్ మెయిల్ ఐడి తీసుకొని అందరికి మెయిల్స్ చేస్తున్నాడు. నాన్ వెజ్ గురించి పాజిటివ్ గా చెప్పండి, ఎంత తీసుకుంటారు, ప్రమోషన్స్ మాట్లాడుకుంటారు. వాడికి మిలియన్స్ లో వ్యూస్ పోతున్నాయి, కోట్లలో డబ్బులు వస్తున్నాయి, లక్షలలో ఖర్చు పెడితే తప్పేం లేదు. వాడికి 1 లక్ష ఖర్చు పెట్టుకుంటే నాకు పాజిటివ్ వైబ్స్ వస్తాయి, నేను పాజిటివ్ కామెంట్స్ పెట్టించుకుంటా. ఎంత పాజిటివ్ కామెంట్స్ వచ్చినా కూడా ఒకవేళ నీ గురించి పాజిటివ్ కామెంట్ పెట్టినంటే వాడిని ఎక్కి పడేస్తారు. ఇలా నువ్వు ఎంత పెయిడ్ ప్రమోషన్స్ చేయించుకున్నా, పెయిడ్ కామెంట్స్ పెట్టుకున్నా ఖచ్చితంగా నువ్వు మాట్లాడిన మాటలు కానీ నువ్వు చేసిన తీరు కానీ ఏది కరెక్ట్ కాదు. ఎప్పుడైతే నువ్వు వాటర్ మెలన్ కీరా పట్టుకొని కూర్చున్నావో అదే రోజు నువ్వు తప్పు చేసినట్టు. నువ్వు ఇండియన్స్ కి ఏం చూపిద్దామని వాళ్ళకి మాట్లాడడం తప్పు. నువ్వు ఎక్కడైనా ఏమన్నా చేసుకోరా, నీ పర్సనల్ మాకు అవసరం లేదు, ఎవరం పట్టించుకోలేదు. నువ్వు పెట్టిన వీడియోలు నచ్చితే చూస్తాం, లేకుంటే కట్ చేస్తాం. కానీ ఇండియన్స్ మీద, ఇండియన్ బట్టల మీద, ఇండియన్ యొక్క దేవతల మీద, ఇండియన్ మనుషుల మీద మాట్లాడే రైట్స్ నీకు అస్సలు లేవు.